రైల్వే గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు డేట్స్ అయితే రావడం జరిగింది నవంబర్ 17th. అయితే నవంబర్ 17th మనకు దాదాపుగా 65 రోజులు అయితే ఉన్నాయి. సో ఈ 65 రోజుల్లో మొత్తం ప్రిపరేషన్కే కేటాయించకుండా మనం ప్రస్తుతం ఏ లెవెల్లో ఉన్నాము, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ విధంగా మనం స్కోర్ చేసుకోగలగాలి అనేటువంటి మొత్తం ఒక టెస్ట్ రాసుకొని చూసుకున్నట్లయితే బాగుంటుంది. సో కాబట్టి మీరు టెస్ట్ రాసిన తర్వాత వెళ్ళి ఎగ్జామ్ రాసినట్లయితే మీ స్కోర్ మరింత పెంచుకోగలరు. అయితే ఇలాంటి టెస్ట్ రాయడానికి ఎక్కడ అవకాశం ఉంది అనుకుంటే మన ఆర్ఎస్ అకాడమీ నుంచి మొత్తం ప్రస్తుతం ఉన్న సిలబస్ ప్రకారంగా గతంలో జరిగినటువంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని మొత్తం ఒక 5000 క్వశ్చన్స్ని అయితే మీకు కవర్ చేయడం జరుగుతుంది. ఈ 5000 క్వశ్చన్స్ను మొత్తం 50 డేస్లో 50 టెస్ట్ సిరీస్గా మీకు అందించడం జరుగుతుంది. అయితే ఈ టెస్ట్ సిరీస్ని ఎవరైతే కరెక్ట్గా ఉపయోగించుకున్నారో వాళ్ళ సక్సెస్ని మీరు ఇక్కడే డిసైడ్ చేసుకున్నట్లయితుంది. ఎందుకు అంటే ఇక్కడ వచ్చే స్కోర్ని బేస్ చేసుకొని మీకు అక్కడ సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అవ్వచ్చు, లేదంటే సేమ్ మోడల్స్ వస్తాయి. సో మీ స్కోర్ని మరింత పెంచుకొని మంచి జాబ్తో, టాప్ స్కోర్తో మంచి జాబ్తో ఉండగలరని చెప్పేసి ఆశిస్తున్నాం. సో ఈ స్కోర్ని కరెక్ట్ అంటే ఈ అవకాశాన్ని కరెక్ట్గా ఉపయోగించుకోవాలనుకున్నట్లయితే మీరు ఎవరైనా సరే వచ్చే కమింగ్ మండే రోజు ఫ్రీ మోడల్ టెస్ట్ నిర్వహిస్తున్నాం. ఈ ఫ్రీ మోడల్ టెస్ట్ని రాసి అందులో వచ్చిన పర్సెంటేజ్ మార్క్స్ బేస్డ్, అందులో మార్క్స్ పర్సెంటేజ్ బేస్డ్గా ఫీ కన్సెషన్ కూడా పొంది ఈ అవకాశాన్ని కరెక్ట్గా ఉపయోగించుకోగలరు. సో ఈ టెస్ట్ సిరీస్ అనేది ప్రతిరోజు మనకు 10 AM to 11:30 వరకు, ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి 11:40 నుంచి 1 PM వరకు అయితే జరుగుతుంది. సో కాబట్టి ఈ 50 డేస్లో మొత్తం 5000 క్వశ్చన్స్ కవర్ చేసినట్లయితే మంచి స్కోర్తో టాప్ లెవెల్లో మంచి పోస్ట్లో ఉంటారని చెప్పేసి ఆశిస్తున్నాం. రైట్.